జై యోగేశ్వర్ వెల్కమ్ టు తెలుగు ఆకాశవాణి. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. మీరు ఎలా జరుపుకున్నారు మీ రాఖీ పండగని? నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి రాఖీ వ్లాగ్. నిన్న నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా వ్రతానికి వచ్చేసి. అందుకే ఇక్కడే మేము ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్నాం రాఖీ. నేను మా అక్క మా అన్నయ్యకి మా తమ్ముడికి రాఖీ కట్టాం. ఇక్కడ తెలంగాణలో అయితే మేము అన్నని వదినని మరదల్ని తమ్ముడిని ఒకేసారి కూర్చోబెట్టి రాఖీ కడతాం. ఆ తర్వాత మమ్మీకి డాడీకి పెద్దమ్మకి పెద్దనాన్నలకి అలాగే మన అన్న తమ్ముళ్ళకి పిల్లలు ఉంటే అంటే మన అల్లుళ్ళు వాళ్ళకి ఒకేసారి రాఖీ కడతాం. రాఖీ కట్టిన తర్వాత స్వీట్ పెట్టి ఆ తర్వాత మంగళారతులు బట్టి అక్షింతలేసి వాళ్ళు ఆర్థికంగాను ఆరోగ్యం పరంగాను చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాం. ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో రాఖీలు కట్టేసి తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మమ్మీ మా మామకు కూడా రాఖీ కట్టేసింది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు అలా మాట్లాడుకొని కూర్చునే వరకు మా చెల్లెళ్ళు వచ్చి మా తమ్ముడికి కూడా రాఖీ కట్టారు. ఇది మా ఆయన మా ఆడపడుచులతో సెలబ్రేట్ చేసుకున్న వీడియో. యాక్చువల్గా మా ఆడపడుచులు కూడా నాకు మా వారికి కలిపే రాఖీ కడతారు. కానీ నేను ఒకరోజు ముందు రావడం వల్ల నేను ఈసారి సెలబ్రేషన్స్ మిస్ అయిపోయాను. మా పెద్దోడు ఉన్నాడు పాపం, చిన్నోడు కూడా నా వెంబడి ఉన్నాడు కాబట్టి వాళ్ళు అట్లలు లేరని నేనే కట్టేశాను మా చిన్నోడికి కూడా. అన్నిటికన్నా రాఖీ పండుగలో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటారు? నాకైతే గిఫ్ట్స్ తీసుకోవడమే. చిన్నదో పెద్దదో మనం ఎన్ని కొనుక్కున్నా సరే, ఎన్ని వేలు పెట్టి కొనుక్కున్నా సరే, అన్న తమ్ముడు ప్రేమగా ఇచ్చే ఆ చిన్న గిఫ్ట్ చూపించే ప్రేమ చాలా చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. మీకు అంతేనా? తర్వాత ఈవినింగ్ మా చెల్లెళ్ళు కూడా వచ్చారు మా తమ్ముడికి రాఖీ కట్టడానికి. ఇలా మా రాఖీ డే ఎండ్ అయిపోయింది. ఇంకా అందరం డిన్నర్ చేసేసి హాయిగా మాట్లాడుకున్నాం. తర్వాత మేము అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు మరొకసారి. అందరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలాగే హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం. బాయ్.